స్టీల్ కూడా వస్తే రేపు ఆదానీలో అంబానీలో లేకపోతే పెద్ద పెద్ద బడాబాబులో ఆ పబ్లిక్ ప్లేస్లోనే గవర్నమెంట్ ఉంటుంది, పీపుల్ ప్లేస్లో వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టి 100 రూపాయలు పెట్టుబడి పెడితే 200 రూపాయలు సంపాదించుకునే కార్యక్రమం చేస్తారు తప్ప ఎవడు దయాదారి బిచ్చం చేయడు. ఈ దయాగుణం ఎవడికి లేదు పెట్టుబడి పెట్టేటోడికి. అంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని బాగు చేసే కార్యక్రమం చేసి పేదరిక నిర్మూలన ఇద్దట. ఎట్లా ఇది పేదరిక నిర్మూలన? ఈ పీపీపీ పద్ధతిలోని ఎయిర్పోర్ట్లు, బస్ స్టాండ్లు, పెద్ద పెద్ద కార్యక్రమాలు గడితేనే ప్రైవేట్కి అప్పచెప్పి మీరు వాళ్ళు ముక్కుబిండి టోల్గేట్లని రకరకాల వ్యవస్థలని అక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెట్టి ఎట్టబడితే అట్లా అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. ఈ మెట్రో రైలు ఇట్లాంటివి చూస్తే అడ్డగోలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బిజినెస్ చేసుకుంటారు. ఇక ఆ బిజినెస్ చేయడానికి 4వ పి. ఈ దీంతో పేదరిక నిర్మూలన కాదు, మన్ను కాదు, ఇది పేదలను వంచే కార్యక్రమమే. ఉచిత బస్సు ప్రయాణానికి నెలకు 250 కోట్లు అయితే అంటే తెలంగాణ కర్ణాటకలో అధ్యయనం, నివేదిక సిద్ధం చేసిన అధికారులు. రేపు సీఎం వద్ద సమీక్షట. 40% మహిళా ప్రయాణికులు ఉన్నారట. ఉచిత బస్సు ప్రయాణానికి నెలకు 250 కోట్లు అయితే అంటే ఏపీలో అది ప్రవేశపెట్టబోతారు ఆగస్టు 15 నుంచి అని అంతకుముందు మంత్రి ప్రకటించాడు. కాబట్టి దానికి సంబంధించి ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారట. కర్ణాటక తెలంగాణలో అమలు అవుతుంది కాబట్టి ఉచిత ప్రయాణం ఆగస్టు 15కి అయితే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.